రాధ అయితే చాలా సంతోషంగా ఇంకా విక్రమ్‌తో నేను మాట్లాడాలి ఈరోజు. నా మనసులో ఉన్న ప్రేమను తనతో బయట పెట్టాలి అని చాలా సంతోషంగా వెళ్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి రంగా అలాగే విక్రమ్ అయితే ఇద్దరు డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇంకా రాధ ఈరోజు చెప్పింది కదరా! నా భర్త నాకున్నాడు. నాకు అండగా అని. ఆ మాట నాకు చాలా నచ్చిందిరా అన్నట్టుగా రంగాతో చెప్పి ఉంటే, అయినా సరే నువ్వు చిట్టి ఉందో లేదో తెలీదు కదరా మామ. అయినా రాధని ప్రేమిస్తే ఏమవుతుంది అంటే, అయ్యో! నీకది అర్థం కావట్లేదురా. రాధకి ఏ ఎమోషన్స్ ఉండవు. తనకి ప్రేమ కానీ ఏది ఉండదు. తను ఒక బొమ్మ లాంటి అమ్మాయి అన్నట్టుగా ఇంక చెప్తూ ఉంటే, తనలో ఫీలింగ్స్ అనేటివి లేవురా. తను ప్రేమించదు. ఎవరిని ప్రేమించదు. వాళ్ళ నాన్న తప్పక ఇంకెవ్వరిని ప్రేమించదు అన్నట్టుగా చెప్తూ ఉంటే, ఇంక వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలన్నీ ఇంకా రా రాధ అయితే వినేస్తుంది. ఇంక వినేసి ఇంకా తన రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత, నాకు అసలకి ఫీలింగ్స్ లేవా? అయినా నేను ఎన్ని రోజుల నుంచి తన మీద ఉన్న ప్రేమని నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. అయినా తను పట్టించుకోవట్లేదు. కాదు, ఈరోజు ఎలాగైనా సరే విక్రమ్ గారికి నా మనసులో ఉన్న ప్రేమని చెప్పేసేయాలి అన్నట్టుగా ఇంక తను ప్రిపేర్ అయి ఉంటుంది. నాకు ఫీలింగ్స్ లేవు కదా అని చెప్పని ఇంక విక్రమ్ లోపలికి రాగానే కాలు అడ్డం పెట్టి కింద తోసేస్తుంది. అయినా ఇంతగా తాగుతున్నారు కదా! అయినా తాగేటప్పుడు మీకేం మాట్లాడతారో కూడా మీకు తెలియదా? నా మనసులో ఉన్న ప్రేమని మీకు ఎలా చెప్పాలి నేను అన్నట్టుగా తను అనుకుంటూ ఉంటుంది. ఇంక తను ఏం తినలేదని వెళ్ళి తనకి ఇడ్లీ తీసుకొచ్చి తానే తినిపిస్తూ ఇంకా తనని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇంకా అందులో విక్రమ్ కూడా ఇంక తాగేసిన మైకంలో, నువ్వంటే నాకు ఇష్టం రాదా, నువ్వు లేకపోతే నేను లేను అన్నట్టుగా తను చెప్తూ ఉంటే, నేను ఈ ప్రేమనే కోరుకున్నాను, ఇదే నాకు కావాల్సింది, మా నాన్న ప్రేమ నీ దగ్గరే చూశాను అన్నట్టుగా రాధ చాలా సంతోషిస్తుంది. ఇంకా విక్రమ్ అయితే ఇంక తన మనసులో మాట చెప్పేశాడు అన్నట్టుగా, ఇంకా ఈ రోజు నుంచి ఇంకా నువ్వు చిట్టి కోసం ప్రేమిస్తున్నావు కదా, నేను ఇంకా నా నా ప్రేమకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. నేను ఎప్పటికీ ఇంకా విక్రమ్ భార్యనే అన్నట్టుగా రాధ అయితే ఫిక్స్ అయిపోతుంది.